దీని యొక్క లక్ష్యం ఉద్దేశం కూడా. మరి సమాజంలో ఉండేటువంటి పెద్దలు దాతల యొక్క సహాయం తీసుకుంటూ ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ స్వయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని సాటి చెప్పడం జరిగింది. సంఘాలు, వికలాంగుల సమాఖ్యలు, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సంఘాలు, వికలాంగుల సమాఖ్యలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డోమ్ శాసనసభ్యులు కె కృష్ణమూర్తి గారికి మరియు అధికారులకు మరియు గ్రామానికి 1 లేదా 2 అట్లా వికలాంగ సంఘాలు తయారు చేయడం జరిగింది. దాంతో వాళ్ళు పెరుగుకు అలవాటు చేశారు ప్రభుత్వం వారు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెరుగైనటువంటి వికలాంగులను తీసుకుని ఉద్యోగులుగా నియమించి వాళ్ళకి శిక్షణలు ఇచ్చి గుర్తించి తద్వారా వాళ్ళు సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు పొదుపుకు అలవాటు చేసినటువంటి ముఖ్యంగా వాళ్ళు సంఘాలు తయారైన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా సంస్థ దృష్టి పెట్టడం జరిగింది. తద్వారా మండల లెవెల్లో సమాఖ్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ విషయాలన్నింటినీ కూడా సెక్రటరీ సంస్థ దాతల సహాయంతో నెరవేర్చడం జరిగింది. తద్వారా మిగతా మండలాల్లో కూడా మన కర్నూలు జిల్లాలో దాదాపుగా 11 మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా మాకు ఉన్నటువంటి బడ్జెట్ నిధులు తర్వాత వివక్షకు గురవుతున్నాం. ఆ విషయంలో శాసనసభ్యులు గారు, సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మా వికలాంగుల సమస్య పైన ఆయన మరి అసెంబ్లీలో మా గురించి ఏదైనా చర్చించి తర్వాత నేను 3% రాజకీయంగా కూడా నేనేదో అంతేంతో చట్టం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంత జరిగినా ఇంత పిటిషన్స్ ఇచ్చినప్పుడు ఇంత చేసినా కూడా అధికారులు స్పందించట్లేదు. ముఖ్యంగా జిల్లాలో మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు మేము పత్తికొండలో కూడా మేము సమాఖ్య భవనం కట్టుకోవడానికి శాసనసభ్యులు గారు కూడా ఒకసారి అడగడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. అధికారులకు లెటర్లు కూడా పంపించారు. మరి అదేంటి సంకల్పంతో ఉన్నాము. మరి వికలాంగుల హక్కుల విషయం మీద మేము క్షుణ్ణంగా బాగా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పారు. అలాగే శాసనసభ్యుల వారికి కూడా మరి వారు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇలాంటి యొక్క భవనం నిర్మించడానికి వారు కృషి చేయాలని మరి ఒక్క మండలం వేదిక మీదకి వచ్చిన ముఖ్య అతిథులు శ్రీ కె కృష్ణమూర్తి గారికి, డోమ్ శాసనసభ సభ్యుడు అయిన కె కృష్ణమూర్తి గారికి, ఎండిఓ అమృత్ సార్ గారికి, డాక్టర్ కె అనిల్ పాటిల్ గారికి, ప్రభుత్వ అధికారులకు, వచ్చిన ప్రజా ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సమైక్య భావం నిర్మాణ కోసము మా కె కృష్ణమూర్తి గారిని కూడా అడగడం తెలుసుకుంటున్నాం. కార్యాలయంలో ర్యాంపులు నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరడమైనది. మా సమైక్య తరఫున కోరడమైనది. ఎన్ఐఏజీ వర్క్ తరఫున గత సంవత్సరం వికలాంగులు బాగా లబ్ధి లేకపోయినారు. రాబోయే కాలంలో కూడా మాకు తగిన పనులు పెట్టాలని ఏపీలో సాధ్యం అడగడం జరిగింది. కానీ మా సమైక్య తరఫున అడగడం జరిగింది. ప్రతి ఒక్క వికలాంగ మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇప్పించాలని ఎంఆర్ఓ, ఎంపీ, డిఓ గారికి మా సమైక్య తరఫున ధన్యవాదాలు కోరుతున్నాము. సంరక్షణ అనే కార్యక్రమాన్ని చేపడుతున్న డాక్టర్ కె అనిల్ పాటిల్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కె కృష్ణమూర్తి గారికి కేటాయించవలసిందిగా గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే గారికి ఈ యొక్క వినతిపత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు ప్యాకిల్లో 22 మంది వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వారికి ఈ రోజు వరకు ఇల్లు కూడా శాంక్షన్ అయిన పరిస్థితులలో, కట్టించుకున్న పరిస్థితులలో వాళ్ళు లేరు. వారి యొక్క ఇంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా మరింత ముందుకు వెళ్లేలా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గారు దాని మీద కొద్దిగా మాకు దయ చూపిస్తారు.
ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే అన్న గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, నా తోటి మహిళలకు, మా మండల తరఫున వచ్చిన ఏసీ మేడం, మా పీడి సార్ గాని వస్తున్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములతో నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నా. మండలం పేరు ప్యాపిలి మండలము. మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు 26, మండలంలో ఉన్న మొత్తం గ్రామాలు 54. మండల సమైక్య పేరు మహిళా మండల సమైక్య. మండలం ప్రారంభం తేదీ 28/5/1998లో ప్రారంభమైనది. రిజిస్ట్రేషన్ నెంబర్ 1275లో రిజిస్టర్ అయినది 2008లో. మన మండలము పాలకవర్గ సభ్యులు అంటే మండలంలో అధ్యక్షురాలు సాలమ్మబాయి, ఉపాధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, కార్యదర్శి సరోజమ్మ, సహా కార్యదర్శి లక్ష్మీదేవి, కోశాధికారి లక్ష్మి. ఈ మా ఎంఎస్ లో మీటింగ్ లో జరుగుతుందని సబ్ కమిటీ మీటింగ్ 6వ తేదీ ఎంఎస్ మీటింగ్. సంఘం పెద్దలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న సభా వేదిక మీద ఉన్న మహిళా అధ్యక్ష గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా ఆటపడే వాళ్ళు ఈ రోజు ఈ పని సాధించుకున్నారంటే అది చాలా గొప్ప విషయమే. దానికి అనంతపురం జిల్లాలో ఎంతో మంది పెద్దలు స్వచ్ఛంద సమస్య తరఫున ఈ జిల్లాలోకి ఎంటర్ పెట్టుకుని ఉంటారని కూడా ఈ సభాముఖంగా ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి వికలాంగులము మేము చేయలేము ఏం పని, మమ్మల్ని తల్లిదండ్రులు కూర్చోబెట్టి అన్నం పెట్టాలా, తోరలో కూడా మీరు విద్యాపరంగా కానీ ఏ వృత్తి నేర్చుకుంటే మన బాగుపడతామని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ మానసిక బాధ లేదు, అది ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా అన్ని ప్రతి మనిషికి 4 కేజీలు బియ్యం వేస్తున్నారు, వికలాంగులకు అయితేనేమి బాగున్నోళ్ళకి కానీ అందరికీ. కాబట్టి వికలాంగులకి ప్రత్యేకంగా వాళ్ళకి 35 కేజీలు బియ్యం వేస్తే ప్రభుత్వం బాగుంటుంది. ఆ విషయం కూడా ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి, మన డోన్ ఎమ్మెల్యే అసెంబ్లీ జరిగినప్పుడు ఇక్కడ వచ్చినారు కాబట్టి ఆ విషయం 35 కేజీలు బియ్యము ముందుండి కేకిసుకుంటున్న అసెంబ్లీలో పోరాటం చేస్తాడని కూడా ఈ సభాముఖంగా మేము ఆయన కోరుకుంటున్నాము. కాబట్టి ఇది ఒక ఇంట్లో చేతుడు కూడా మనమంతా కూడా ఆయన ఒక కులానికి కాదు, ఒక సంఘానికి కాదు, అన్ని కులాలలో ఉండే వాళ్ళకు కూడా, అన్ని కులాలలో ఉండే వికలాంగులకు కూడా చేతుడు వాదుడుగా ఆయన ఎంతో సహకరించినాడు. కాబట్టి మనం ఆయన ఎంతో చేసినాడు. మనకి కూడా మన నాయకులు కూడా ఎంతో కష్టపడి ఆ విషయంలో మనకి సాధిస్తే 35 కేజీలు బియ్యం గాని 1000-1500 పింఛన్ గాని సాధిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా అందరినీ కోరుకొని సెలవు తీసుకుంటాం. వైర్ కేబుల్ కట్ తొక్కినారు. శ్రీనివాస్ గారు, మా మొట్టమొదట శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జిల్లాలో మేము ఇంట్లో స్థలం ఎవరు ఇవ్వగలిగితే మేము భవనం నిర్మించుకుంటాం, మాకు మా యొక్క మీటింగ్లు జరుపుకోవడానికి కానీ శిక్షణలు పొందడానికి కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది అని అడిగినప్పుడు వెంటనే ఆ సభలో స్పందించి 5 సెంట్ల స్థలం నేను ఇప్పిస్తాను, ఆ పంచాయతీలో తీర్మానం చేస్తాను అని చెప్పి కర్నూలు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనేటువంటి నజీర్ సమీర్ గారిని వేదిక చేసింది. ఎలప్ప గారిని కూడా, అనిల్ కే పాటిల్, కేరస్ వరల్డ్ వైడ్ యూకే, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మానసికమైన వైకల్యంతో బాధపడే వాళ్ళు 1,000,000 రెట్లు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. ఏమీ తెలియదు, తినడం తెలియదు, తాగడం తెలియదు, బట్టలు వేసుకోవడం తెలియదు, ఏమి తెలియనటువంటి వాళ్ళు. అటువంటి పిల్లలున్న తల్లిదండ్రులు వాళ్ళకి మన మండలంలో ప్రారంభమైంది, ఇంకా ముందు జరగబోతుంది. ఆ పనిపైన ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ అనిల్ కే పాటిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. That's it, I know the Telugu word. Distinguished guests on the dais, sacred colleagues and media friends, ladies and gentlemen. It's a great honor and privilege to be here with you all, sharing this historic moment. నా నమస్కారాలు. నాకెంతో గర్వము ఈరోజు మీ అందరితో ఉన్నందుకు అని చెప్పి చెప్పారు. Of course, this building, what you are seeing today,
inaugurated by the Honorable MLA. It belongs to you. This is your building. Now the challenge is, how do you build the place in people's heart? That is going to be the biggest challenge for all of us, not just you, but all of us. ఈ రోజు మనం అనుకున్నట్టు వికలాంగులకు కావాల్సినటువంటి భవనాన్ని వికలాంగుల అంటే సమాఖ్యకు తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక ఆస్తి పరంగా అనుకోవచ్చు, లేకుంటే మనకు అనుకూల పరంగా కావచ్చు. అట్లాంటి భవనాన్ని మరి మన శాసనసభ్యులు ప్రారంభోత్సవం చేయడం చాలా గర్వించదగిన విషయం. మరి ఈ సమావేశ భవనాన్ని ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. Just 3 minutes, about 3 points I want to share with you. సో ఇప్పుడు నేను 3 విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. 3 నిమిషాలు మాట్లాడతాను. The relationship between Sacred and Carers Worldwide is all about the caring for carers. ఇప్పుడు సేక్రెడ్ సంస్థ మధ్య విశ్వక్రాంతి వికలాంగ సమాఖ్య మధ్య అలాగే కేరర్స్ వరల్డ్ వైడ్ అని ఇంగ్లాండ్ లో ఆ సంస్థను స్థాపించారు. మధ్య సంబంధ బాంధవ్యం ఏమిటంటే ముఖ్యంగా సంరక్షకులకు సంరక్షణ. ఏమంటారు? సంరక్షకులకు సంరక్షణ. Loneliness and isolation. Because of that, every month carers are coming together and sharing their issues, concerns and their feelings. అలాగే సంరక్షకులు కూడా వాళ్ళు మానసికంగా ఎంత క్షోభకు గురవుతుంటారు, తర్వాత ఎంత ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవిస్తుంటారు, తర్వాత లోపల మానసిక క్షోభ ఎంత ఉంటుందో ఆ విషయాలపైన మరి అంటే అన్న అక్కలు కావచ్చు, మరి లేదా తాత వీళ్ళు ఒక్క రోజు వేతనం వాళ్ళు పనికి పోకుండా పోతే అక్కడ ఆర్థికంగా ఇంట్లో సంక్షోభం అవుతుంది. మరి ఆ విధంగా కావడం వల్ల మన కుటుంబం కూడా సమస్యపూర్వకంగా తయారవుతుంది. అందువల్లనే మరి ఈ విషయంలో మనము సంరక్షకుల సంరక్షణ చాలా అవసరము అనే విషయం పైన నేను 3వ విషయంగా మీకు తెలియజేస్తున్నాను. Request you, all of you, to think about one thing. This caring component affects all of us, whether we are children or adults or parents. During our lifetime, we will be having that caring experience. So it is the time to think about the carers and well-being of carers and caring for carers. Thank you so much for the opportunity to talk to you. సో కడసారిగా నేను సంరక్షణ అనేది ఎంత బాధ్యతాయుతమైనది, మరి ఆ సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన మన సిద్ధాంతము, భావము. మరి ఆ సంరక్షణ ఇచ్చే వాళ్లకు సంరక్షణ కూడా చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. సేవ చేయడానికి ఇంత శారీరకంగా కష్టపడి ఉంటుంది. ఆమె కూడా కొంత శాంతి పొందడానికి, మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానీ, శారీరకమైనటువంటి శ్రమను తగ్గించుకోవడానికి కానీ ఒక కార్యక్రమం అంటే చేస్తే బాగుంటుంది. అటువంటి మాకు చిన్నప్పుడు లేవు. మరి ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు గారికి మరియు డిఆర్డీఏ సార్ గారికి, డాక్టర్ అనిల్ పాటిల్ గారికి, ఉన్నటువంటి విజయభాస్కర్ గారికి మరియు ఉద్దిపన్న గారికి, ఉన్నటువంటి ఇంకా ఇతర వికలాంగ సమాఖ్య సంబంధించిన వాళ్ళందరికీ మరియు వేదిక ముందున్నటువంటి వారికి, పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వికలాంగుల సమాఖ్యగా ఏర్పడి వారికి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది అది కూడా ప్రభుత్వం నుంచి కాకుండా దాతల ద్వారా వేరే ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకుని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక మంచి విషయం అది. సో దీనికి సంబంధించి మనకు నియోజకవర్గానికి ఒకటి ఒక నైబర్హుడ్ సెంటర్ అనేది ఉంది. ఆ నైబర్హుడ్ సెంటర్ లో వికలాంగులకు సంబంధించి ప్రతి మొదటి తర్వాత 3వ సోమవారాల్లో వికలాంగులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకు రానుకోని ఛార్జీలతో ప్రభుత్వం భరిస్తుంది. అది లోన్ లో ఉంది. అటువంటిది కావాలని చెప్పి ఇక్కడ అడిగి ఉన్నారు ఇందాక. అది దానికి ఎంపీడీ ఆఫీస్ పక్కన కూడా స్థలం కూడా చూసి ఉన్నారు ఇందాక. అది కానీ మరి ప్రభుత్వం ఫర్దర్ గా సంఖ్య మీకు
వస్తుందని తెలియజేస్తూ, ఇందాక అడిగింది ముఖ్యంగా సదరం క్యాంప్ విషయము, తర్వాత హౌసింగ్ గురించి అడిగారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎవరైనా వికలాంగులు, ఎస్సీ ఎస్టీస్ ఎవరైనా ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి గతంలో ఇల్లు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నాకు అర్జీలు ఇస్తే మన ఏఈ నిరంజన్ రెడ్డి ద్వారా వెంటనే 7 రోజుల్లో శాంక్షన్ అవుతుంది. ఇమీడియట్ గా మీరు సంబంధించి సదరన్ క్యాంప్ సంబంధించి ఎవరైతే గతంలో పాత సర్టిఫికేట్స్ ఉండి 40% పైన ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా మన ఆఫీస్ లో వారిని ఆన్లైన్ లో ఎంటర్ చేసి సదరం క్యాంప్ పంపించడం జరుగుతుంది. సదరం క్యాంప్ లో ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్ గా సెర్ప్ వారు మనకు మండలంలో వాటిని ఇన్కార్పొరేట్ చేసి మనకు 500 రూపాయల పెన్షన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ గా ఉండి వాళ్లకు ఆన్లైన్ నంబరు ఎంపీడీ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకు సదరం క్యాంప్ ఒక కర్నూలు డివిజన్ కి కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. ఎవరైనా మీ వికలాంగుల సమాఖ్య నుంచి కానీ ఎవరైనా పర్టికులర్ వస్తే వాళ్ళకి ఆ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకి సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవచ్చు. సో ఇది సదరం క్యాంప్ పెన్షన్ కి సంబంధించి. తర్వాత మూడో విషయం, ఇప్పుడు వికలాంగుల సమాఖ్య ఏర్పాటు చేసిన తర్వాత మనకు కర్నూలులో డిజేబుల్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సో వాటికి సంబంధించి మీకు ఒక వికలాంగ దీనికి ఒక వారధిగా మీరు ఉండి మీకు ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకలాంగులతో పాటు అన్ని సౌకర్యాలు కొట్టేటటువంటి మీకు ప్రభుత్వ అవకాశాలన్నీ వాళ్ళు కల్పించాలని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ధన్యవాదాలు. కొత్తగా అయితే శాంక్షన్ చేయటం లేదు. పాత ఉన్నటువంటి అంత్యోదయ కార్డ్స్ ఎవరైతే చనిపోవడమో లేకపోతే అవుతారంటే వాళ్ళని రీప్లేస్ చేస్తా ఉన్నారు. సో అటువంటి ఎంఆర్ఓ గారితో నేను ఇప్పుడు ఎవ్రీ మండే మీటింగ్ లో ఈ యొక్క దృష్టికి తీసుకెళ్తాను. తర్వాత ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాను. ముఖ్య అతిథులు గౌరవనీయులు సభ్యులు శ్రీ కె కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా సభా అధ్యక్షులు సేక్రెడ్ సంస్థ సిఇఓ తిప్పన్న గారు, అలాగే గౌరవనీయులు శ్రీ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా విశ్వకాంతి సమైక్య అధ్యక్షులు గారికి, అదేవిధంగా వేదికగా ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికేయులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి వికలాంగ సోదరులకు అందరికి కూడా నమస్కారాలు. సో ఈరోజు పేపల మండలంలోని వికలాంగులందరూ కూడా ఆనందించదగ్గ విషయం, ఆనందిస్తూ ఉండదగ్గ విషయం కూడా. ఎందుకంటే జిల్లాలో గత 20 సంవత్సరాల నుండి కూడా వికలాంగుల సమావేశాలకు కానీ, వికలాంగులు కలుసుకోవడానికి కానీ, వికలాంగులు కలిసి చర్చించుకోవడానికి కానీ, వాళ్ళ సమస్యలు ఒకరికొకరు చర్చించుకొని వాళ్ళ సమస్యల పైన వారికి అవగాహన తెచ్చుకోవడానికి ఒక సమావేశ భవనం కావాలని చెప్పేసి ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పైన మనం అనేక పర్యాయాలు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 11 మండలాల్లో పనిచేసినప్పటికీ ముఖ్యంగా మన పేపల్ మండలంలోనే మనకు ఒక కమ్యూనిటీ భవనం నిర్మించి అది విశ్వక్రాంతి సమైక్యకు అప్పగించడం అనేది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా దయచేసి మీ వచ్చి ఖచ్చితంగా మండలంలో ప్రతి నెలలో ఒక సమావేశం, మండల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మీ సమస్యలు చర్చించి మీ సమస్యల సాల్వ్ కోసం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఏదైనా బాధలున్నా మీరు ఆత్మహత్యల కోసమో, లేకపోతే కుటుంబాన్ని వదిలేసిపోవడమో, లేకపోతే దూర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు పోవడమో ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఒక సదరన్ క్యాంప్ నుండి మొదలు పెట్టుకుని ఈ రోజు మనకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల వరకు ఒకసారి చూస్తే ఎంత లోపుష్టమైనటువంటి విధానం ఉందనేది మనం ఒకసారి మనకు అర్థం అవుతా ఉంది. ఆ రోజు వికలాంగుల పింఛన్ 500 రూపాయలకు పెంచామని చెప్పేసి అనర్హులైనటువంటి వికలాంగులు ఉన్నారని చెప్పేసి అనర్హులను తొలగించాలనే ఉద్దేశంతో
ఒక సదరన్ క్యాంప్ తీసుకొచ్చి పెట్టారు. ఆ సదరన్ క్యాంప్ ఎవరికి ఉపయోగపడిందంటే ప్రభుత్వ అధికారులకు, ఈ ప్రభుత్వానికి ఉపయోగపడింది, కానీ వికలాంగులకు ఏం మాత్రం ఉపయోగపడలేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఆ రోజు మాన్యువల్ సర్టిఫికేట్ మనం ఉదయం పోతే మధ్యాహ్నం 3 గంటల మన చేతికి ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి ఉండేది. ఈనాడు 3 సంవత్సరాలైనా కూడా వికలాంగుల దరిదాపులకు చేరేటువంటి పరిస్థితి లేదు. దీనిపైన అనేక పర్యాయాలు మనం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడే మన ఈ యొక్క కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి వారిని మేము ఎలాగో పంపించలేము, కాబట్టి మీ దారి మీద మా దారి మాదైనటువంటి విధానంలో ఈరోజు డిఆర్డీ వ్యవస్థ మన పట్ల వ్యవహరిస్తా ఉంది. సో ఇప్పుడున్నటువంటి కొత్త పీడీ గారిని కలవలేదు అనుకోండి, సో వారిని కూడా కలిసి, అంటే గతంలో వారితో కూడా మనకు అనేక పరిచయాలు ఉన్నాయి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ సదరం వ్యవస్థ అనేది మనకు ఒక శాపంగా తయారైంది తప్ప మనకు వరంగా తయారు కాలేదని మాత్రం గ్యారెంటీ చెప్పొచ్చు. అదొకటైతే, రెండవది ఎప్పుడే